తమకిప్పటి వరకు కూడా సరైన న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వాసితులు తెలిపారు. 5గురు జిల్లా కలెక్టర్లు మారినా అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. దేవీపట్నం, తొయ్యూరు గ్రామస్తులు ఓట్లు జగ్గంపేట నియోజకవర్గానికి ఎందుకు మార్చారని వారు ప్రశ్నించారు. ఇక రంపచోడవరం సబ్ కలెక్టర్ గోకవరంలోని ఆర్&ఆర్ కాలనీకి వచ్చి వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమకు రావాల్సిన ప్యాకేజీలను కూడా ఎలక్షన్ కి ముందే విచారణ జరిపిస్తామని అన్నారు. ఇక ఇప్పటి వరకు మరికొంతమందికి కూడా ఇల్లు లేక ఆర్&ఆర్ ప్యాకేజీలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు సబ్ కలెక్టర్ కి చెప్పారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదని పోలవరం నిర్వాసితులు ఆరోపించారు. ఇక్కడ తొయ్యేరు అండ్ దేవీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆర్&ఆర్ కాలనీలోన. సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ప్యాకేజీ ఇంకా పడిన వాళ్ళకి ఇంకా వేగవంతంగా ప్యాకేజీ పడేటట్టు మేము చేసేటట్టు అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద నెక్స్ట్ టైం నుంచి ఈ కాలనీలోకే పంపించి ఎవరెవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఏ కారణాల వల్ల ఎలిజిబుల్ కాదో అది కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకంటూ అసలు ఎందుకు ఎలిజిబుల్ కాదని తెలుస్తుంది. ప్లస్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఎలా అయితే 670 మంది నుంచి 605 మందికి ఆల్రెడీ పడిపోయింది డబ్బులు అనేవి, అలానే సేమ్ ఇంకొక 47 బిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, వాళ్ళకి కూడా పడిపోతుంది. సో రిమైనింగ్ ఎవరైతే అనర్హులన్స్ ఉన్నారో వాళ్ళకి మేము స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాము. ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అన్ని ఆఫీసెస్కి తిరిగేటట్టు కాకుండా మేమే ఒక డేట్ పెట్టుకొని వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ కోఆపరేషన్ దీంట్లో ఉంటుందని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇదైతే జరిగింది ఇక్కడ.